వైసీపీని భారీ దెబ్బ కొట్టారట జూనియర్ ఎన్టీఆర్. ఎవ్వరూ ఊహించని పరిణామాలే ఇప్పుడు ఏపీలో జరుగుతోంది. అసలు చంద్రబాబు నాయుడికి సపోర్ట్‌గా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉంటారని అనుకున్నారా? వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు బీజేపీ వస్తుందని అనుకున్నారా? కానీ అంతా ఇదే జరుగుతోంది. నిజంగానే ఎవరు ఊహించినటువంటి విషయమే జరుగుతుంది. నిజంగా ఒకరికొకరికి సంబంధించిన విషయాలను చూస్తుంటే మాత్రం ఎంతగానో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఒకరికొకరితో అలాంటి విషయాలైతే ఎంతగానో సెన్సేషనల్‌గా మారుతున్నటువంటి సంగతి తెలిసిందే. అందుకే అభిమానులు కూడా ఎంతగానో పండగ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి రాకూడదని ఒంటికాల మీద తపస్సు చేశారు వైసీపీ నాయకులు. ఎన్నో విష ప్రచారాలు, ప్రయోగాలు, అలాగే వాగ్ధాటి, ట్రోలింగ్స్ చేశారు. ఎన్టీఆర్ పేరు మీద బ్యానర్లు పెట్టి ఎన్టీఆర్ మీద మరి నందమూరి కుటుంబంలోనూ, అలాగే ఇక నారావారి కుటుంబంలోనూ గొడవలు చేయడానికి చేశారు. వాళ్ళు ఎన్ని చేసినా చివరికి మాత్రం ఒక్కటే. కాబట్టి నిజంగానే వాటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో చాలా షాకింగ్‌గా అనిపిస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో ఉంచేటువంటి రకరకాల విభేదాల్లో ఏది ఏవైనా అభిమానులు ఆలోచించుకోవాల్సింది చాలానే ఉందని, అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్‌ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు రిస్క్ తెచ్చుకుంది వైసీపీయే. ఎవరు ఊహించినంత షాక్ ఆయన ఇవ్వబోతున్నారట. ఏంటో తెలుసా? తెలుగుదేశం పార్టీకి బహిరంగంగా అయితే మద్దతు తెలపబోతున్నారట తారక్. ఇంతకంటే బాగలేకపోవడం ఇంకా వైసీపీకి ఇంకేముంటుంది? వాళ్ళెన్ని చేసినా చివరికి వైసీపీకి మరి షాక్ ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తుండడంతో వైసీపీ వాళ్ళ ఉక్రోషం ఎలా ఆపుకుంటారో ఏమిటో. ప్రస్తుతం రాజకీయంగా అయితే ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారుతోంది.